అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి నవంబర్ 4 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు వచ్చి రామదాస్ పండిత్ గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేతిలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుకండి, ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే వీళ్ళు ఏదైనా సరే విషయాన్ని చక్కగా కుండబాలగొట్టినట్టు చెప్తారండి. ఏదైనా విషయాన్ని ఏమి జరిగినవి జరగకపోయినా అవే స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తించుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తూ ఉంటారండి. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఇక ఈ రాశివారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు మిత్రత్వాన్ని కోరుకుంటూ ఉంటారన్నమాట. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశివారు రహస్య స్వభావాలండి. మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలు రహస్యంగానే ఉంచుతారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టము. ఇతరులు చెప్పే విషయాల్లో నిజాలు తేలిక గ్రహిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయండి. ఇక ఉద్యోగపరంగా నిజాయితీగా ఉండటానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న గ్రహాల స్థితి ప్రకారము కుటుంబంలో కొన్ని గొడవలు, పనుల్లో ఆటంకాలు, అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. ఇక ప్రయాణాల వల్ల శ్రమ తప్ప పెద్దగా ఫలితం అయితే ఉండకపోవచ్చండి. కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండటము, వ్యాపారంలో కూడా ఆర్థికంగా కొన్ని సవాళ్ళు ఎదురైనా ధైర్యంగా నిలబడటం ముఖ్యమండి. ఇక ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఈ రాశి వారి జీవితంలోకి రేపటి రోజున ఒక స్త్రీ రూపంలో అదృష్టం ప్రవేశించబోతుంది. ఈ రాశి వారి యొక్క స్త్రీ రాకతో తమ జాతకాన్ని మార్చుకోబోతున్నారు. ఆమె సానుకూల శక్తి అనగా పాజిటివ్ ఎనర్జీ వీరి జీవితంలోని ప్రతికూలతను పారద్రోలి ఒక కొత్త అధ్యాయానికైతే శ్రీకారం చుట్టబోతుందండి. ఆ మార్పులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాము. ఈ స్త్రీ రాకతో ఊహించిన ధనలాభాన్ని పొందుతారు. చాలా కాలంగా కోర్టులో నలుగుతున్న ఆ స్త్రీ తగాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తిపాస్తులు రేపటి మీ చేతికి అంది ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా బలపడుతుందండి. ఆగిపోయిన డబ్బు, రావాల్సిన బాకీలు అన్నీ వాటంతా అవే వచ్చి పడతాయి. వ్యాపారం ప్రారంభించాలని ఆలోచనలు ఉన్న వారికి ఆ స్త్రీ ప్రోత్సాహంతో, అండదండలతో అనుకునే దానికంటే కూడా పెద్ద స్థాయిలోనే వ్యాపారాలు స్థాపించి అద్భుతమైన ఫలితాలను, మీరు లాభాలను గడిస్తారు. ఈ రాశి వారు స్త్రీ రాకతో వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించబడతారు. ఇంతకాలం మీ ప్రతిభను గుర్తించడంపై పై అధికారులు ఇప్పుడు మీ పనితీరుకు ముగ్ధులై ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పదోన్నతి మీ తలుపు తడుతుంది. కోరుకున్న ప్రదేశానికి బదిలీ జరగటము, జీతం పెరగటం వంటి శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా చూస్తారు. ముఖ్యంగా కొందరికి తమ సొంత ప్రాంతాలకు బదిలయ్యే యోగం కూడా ఉందండి. దీనివల్ల ఉద్యోగంతో పాటు సొంత ఊరిలోనే వ్యవసాయము, ఇతర ఆస్తులను కూడా చూసుకుంటూ రెట్టింపు ఆదాయాన్ని కూడా సంపాదించే అవకాశం అయితే లభిస్తుంది. ఈ రాశి వారికి ఈ స్త్రీ రాకతో వ్యాపార రంగంలో ప్రత్యేకమైన విజయాన్ని సాధిస్తారు. మీ వ్యాపారంలోకి అడుగుపెట్టిన క్షణం నుండే లాభాల బాట పడుతుంది. ఆమె ఇచ్చే సలహాలు, ఆమె నూతన ఆలోచనలు మీ వ్యాపారానికి కొత్త ఊపునిస్తాయండి. వ్యాపార విస్తరణ కూడా ఎంతకాలం ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఆమె నమ్మకమైన వ్యక్తిగా మీ వ్యాపార బాధ్యతలను చూసుకోవడంలో మీరు పూర్తి మనశ్శాంతితో కొత్త బ్రాంచులు తెరవడము, కొత్త మార్కెట్లో ప్రవేశించడం వంటివి చేయగలుగుతారు. ఈ రాశి వారికి ఆ స్త్రీ కుటుంబంలో కోల్పోయిన గౌరవాన్ని తిరిగి తెస్తుందండి. మీ మాటకు, మీ నిర్ణయానికి విలువ పెరుగుతుంది. ఇంట్లో మీ స్థానం సుస్థిరం అవుతుంది. అపార్థాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల ముందు ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో ప్రశాంతత, సంతోషం వెల్లివిరుస్తుంది. ఇన్ని శుభాలను తీసుకురాబోతున్న ఆ స్త్రీ కానీ ఎవరైనా ఆలోచిస్తూ ఉన్నారు కదా, ఆమె జీవితంలోకి ఊహించని రూపంలో ప్రవేశిస్తుందండి. వివాహమైనవా ఈ రాశి వారికి అదృష్ట దేవత మరెవరో కాదండి, వారి జీవిత భాగస్వామి మీ భార్య.
మీ వృత్తి జీవితంలోకి అడుగు పెట్టడంతో మీ అద్భుతాలు ప్రారంభమవుతాయి. ఇప్పటి వరకు ఇంటి బాధ్యతలకే పరిమితమైన ఆమె మీ వ్యాపారంలో మీకు చేతినివ్వడానికి ముందుకు రావచ్చు, లేదా ఆమె చేస్తున్న పనిని వదిలి మీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవచ్చు అనమాట. ఇక ఈ రాశివారు ఆ స్త్రీ వారి రాకతోటి వారి యొక్క శక్తిని రెట్టింపు చేసుకుంటూ ఉంటారండి. ఆమె రాకతో మీలోని ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల దృక్పథము అలవడుతుందనమాట. ఆమె మీకు కేవలం భార్యగానే కాక ఒక మార్గదర్శిగా కూడా, ఒక అదృష్ట దేవతగా కూడా నిలుస్తుందండి. వివాహం కానీ ఈ రాశి యుగలకు ఆ స్త్రీ మీ జీవితంలోకి ప్రేమ రూపంలో అడుగు పెడుతుందని చెప్పొచ్చు. ఆమె మీకు రాబోయే లేదా కాబోయే భార్య అవ్వచ్చండి. ఆమెను కలిసినప్పటికీ నుండి మీ జీవితం ఒక మలుపు అయితే చిక్కుతుంది. ఒక లక్ష్య సాధనలో ఆమె మీకు తోడుగా నిలుస్తుంది. ఆమె ప్రోత్సాహంతో మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఇక ఈ రాశివారు ఆ స్త్రీ రాకతో తమ జీవితానికి ఒక స్థిరత్వాన్ని, సంతోషాన్ని పొందుతారండి. ఈ పరిచయము పవిత్రమైన వివాహ బంధానికి కూడా దారితీస్తుంది. కొన్నిసార్లు ఈ స్త్రీ ఒక కొత్త సహోద్యోగ రూపంలో మీ ఆఫీస్లోకి రావచ్చు, లేదా మీ వ్యాపారంలో చేరి ఒక కొత్త ఉద్యోగి కావచ్చు అనమాట. ఆమె జాతకంలోని శుభగ్రహాల ప్రభావం మీ జాతకంలో కలిసి పనిచేస్తుందండి. ఆమెతో కలిసి పనిచేయడం వల్ల మీ ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి. ఇక మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఇక ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో తమ పనిలో ఎదురవుతున్న అడ్డంకులను సులభంగా అధిగమిస్తారు. ఆమె తెలివితేటలు, పని పట్ల ఆమెకున్న నిబద్ధత మీకు స్ఫూర్తినిస్తుందండి. ఇక ఈ రాశి చెందిన వారు మీ జీవితాన్ని మార్చిపోయే ఆ స్త్రీ విషయంలో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆమెకు కేవలము మీరు ఒక మామూలు స్త్రీగా కాకుండా మీ ఇంటికి, మీ జీవితానికి అదృష్టాన్ని తీసుకొచ్చే ఒక లక్ష్మీదేవి స్వరూపంగా చూడండి. ఆమె రాక మీ కష్టాలకు ముగింపు పలకడానికి వచ్చిన ఒక శుభ సంకేతం అని చెప్పుకోవాలి. అందుకే ఆమెకు ఎల్లప్పుడూ గౌరవం ఇవ్వండి. ఆమె చెప్పే సలహాలను శ్రద్ధగా వినండి. మీ యొక్క ముఖ్యమైన నిర్ణయాల్లో ఆమెను ఒక పాత్ర పోషించడానికి ఇంపార్టెంట్ ఇవ్వండి. మీరు ఆమెను ఎంత సంతోషంగా చూసుకుంటే ఆమె మనసు కూడా ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మీ జీవితంలో అంతకు మించి మంచి జరుగుతుందండి. ఆమె చిరునవ్వే మీకు దీవెన. ఆమె సంతోషమే మీ అభివృద్ధి అని పునాది కూడా. మీకు దారిలో ఉన్న అడ్డంకులన్నీ వాటంతట అవే తొలగిపోయి మీరు ఏ పని మొదలుపెట్టినా విజయం మీ సొంతమవుతుంది. ఇక ఈ రాశివారు మీ జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి, సమస్యల నుండి బయటపడడానికి రేపటి రోజున మీరు ఎక్కడైనా దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయాన్ని దర్శించండి. దుర్గాదేవి ఆరాధన మీరు మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ పూజా మందిరంలో దుర్గాదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి దీపం వెలిగించండి. ఒక పీటపై దుర్గాదేవి చిత్రపటాన్ని ఉంచి దాని ముందు కూర్చొని దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిదండి. దుర్గా చాలీస, దుర్గా స్తోత్రం, శతనామావళి వంటివి పఠించడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. ముఖ్యంగా కుంకుమతో దుర్గాదేవిని అర్పించడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు వస్తాయండి. ఇక పూజ చేసేటప్పుడు మీరు దుర్గాదేవి విగ్రహం లేదా పటానికి కుంకుమతో అష్టోత్తర శతనామాలు పఠిస్తూ అర్చన చేయవచ్చు. అలాగే మీరు పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ కుంకుమను మీరు ధరించి బయటకు వెళ్ళడం చాలా శుభకరం. నుదుటిపై బొట్టుగా పెట్టుకోవడము లేదా కొద్దిగా కుంకుమ మీ మెడలోనే, చేతులపైన అద్దుకోవడము దుర్గాదేవి రక్షణ మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మీకు చక్కగా వీలు కాకపోయినా కనీసము మంగళవారం, శుక్రవారము, రేపేటు మంగళవారం కాబట్టి చక్కగా ఎక్కడైనా దుర్గాదేవి గుడికి వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని దుర్గాదేవిని ఆరాధించినట్లే మీకు రకాల కుంకుమార్చన చేసి ఆ కుంకుమ ధరించి బయటకు వెళ్ళాలి. అలా చేయటం వల్ల దుర్గాదేవి అనుగ్రహంతో మీ జీవితంలో ఎదురే సమస్యలు తొలగిపోయి శుభం కలుగుతుందండి. మీలోని ఆత్మవిశ్వాసం రెట్టింపోతుందన్నమాట. మీరు ఏ అబద్ధాలైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. దుర్గాదేవి ఆశీస్సులతో మీ కష్టాలు తిరిగి శాంతి, సంతోషాలు కలుగుతాయండి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా కూడా ఇష్టపడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి మీ జీవితాన్ని స్థిరపరచడానికి వారు చాలా చాలా ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. సందర్భాల్లో మనం ఎందుకు అభిమానం పెంచుకుంటున్నామో మనకు అర్థం కాదు. అంటే వారు బాగుండాలి, అలాగే వారికి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు తొలగిపోవాలని భావిస్తూ ఉంటాం. అది ఆకర్షణ అని చెప్పలేం, అది ప్రేమ అని చెప్పలేమండి, ఇష్టం అని చెప్పలేం, ఆ వ్యక్తిపై ఉన్న ఆసక్తి అని చెప్పలేము అనమాట. ఏంటో తెలియదు కానీ వారిపైన అంతులేమి అభిమానాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం. అలాగే మీ పైన అభిమానాన్ని పెంచుకున్న వ్యక్తి కూడా ఒకరున్నారండి. ఆ యొక్క జీవితంలో మీకు ఎప్పుడు కూడా మంచి జరగాలని వారు ఆరాటపడుతూ ఉంటారు. అలాగే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకు కష్టం వచ్చినట్లుగా తల్లడిల్లిపోతూ ఉంటారు. అది మీ యొక్క జీవితంలో ఆ స్త్రీ అనమాట. అది మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, లేదంటే మీరు పనిచేసే చోట ఉండొచ్చండి, మీరు వ్యాపారం చేసే చోట కూడా ఉండొచ్చు. మీ సన్నిహితులు కానీ, స్నేహితులు కానీ, మీ యొక్క బంధువులు కానీ, ఇలా ఎవరైనా సరే మీపై అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ దాన్ని మీరు చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. అంటే వారు మీపైన ఎందుకంత అభిమానం చూపిస్తున్నారో మీకు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీ యొక్క జీవితాన్ని స్థిరపరచడానికి వారు చాలా చాలా ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలండి. అంటే మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో వారు మీకు సలహాలు ఇవ్వడాన్ని చూసి విసుగు కూడా వస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా వారు సలహాలు ఇవ్వడం మాత్రం మానుకోరండి. అంటే మీకు మంచి జరగాలని, మీకు ఎటువంటి కష్టం రాకూడదు
చేయకూడదని భావిస్తూ ఉంటారు. అది మీ కుటుంబ సభ్యులైనా సరే, లేకపోతే బంధువులని, ఆత్మీయులైనా సరే, ఎవరైనా అయి ఉండొచ్చండి. కానీ మీ మంచిని కోరుకునే వ్యక్తి మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు. కానీ మీరు మాత్రం వారిని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారండి. అంటే వారు ఎందుకు ఈ విధంగా విసిగిపోతున్నారనే ఆలోచనలో మీరు ఉన్నారు తప్ప, వారు ఎందుకు మా పైన అంతగా అభిమానం చూపిస్తున్నారో మీరు అర్థం చేసుకోవడం లేదు. కాబట్టి మీ యొక్క జీవితంలో ఎటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పదే పదే మీకు సలహాలు ఇవ్వటం కానీ, మీకు కష్టం వచ్చినప్పుడు వారు తలడిల్లిపోవటము, పదే పదే మీకు ఫోన్ చేసి విసిగించడము, అలాగే పదే పదే మీరు ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పడము, ఈ విధంగా చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీకు మంచి తప్ప చెడు జరగదండి. కాబట్టి మీరు వారిని అర్థం చేసుకొని, వారు మీ పైన చూపిస్తున్నటువంటి అభిమానాన్ని అర్థం చేసుకొని, వారిచ్చిన సలహాలు పాటించడానికి ముందుకు రండి. అప్పుడు మీ యొక్క జీవితంలో మీరు చాలా శుభ ఫలితాలనైతే ఖచ్చితంగా పొందుతారండి. మనపై అంత అభిమానం చూపిస్తున్న వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం చేసుకోకూడదు. మనం అభిమానించే వారి కంటే కూడా మనల్ని అభిమానించే వ్యక్తుల వల్ల మన యొక్క జీవితంలో ఉండడం చాలా అదృష్టం అండి. ఈ విషయాన్ని గమనించి ఈ రాశి వారితో మీ బంధాన్ని విజయవంతంగా ముందుకు తీసుకొని వెళ్ళండి. ఎటువంటి మనస్పర్ధలు అంటే చిన్నవి ఏమైనా వచ్చినా కానీ వారితో బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల మీకు మేలు తప్ప కీడు జరగదండి. కాబట్టి ఈ విషయంలో ఈ రాశి వారు తగు జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రాశి వారితో మీ బంధాన్ని విజయవంతంగా ముందుకు తీసుకొని వెళ్ళండి. ఎటువంటి మనస్పర్ధలు అంటే చిన్నవి ఏమైనా వచ్చినా కానీ వారితో బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. మరి తెలుసుకున్నా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.